హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది. మీరు ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఒక్క రోజైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఏంద్రా వ్యూస్ తక్కువ వస్తున్నాయి అనుకున్నా యూట్యూబ్ ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు అలేఖ్య చిట్టి పికిల్స్, ఆ ముష్టి పచ్చళ్ళు, ఆ తిట్లేంది, ఆ బూతులేంది స్వామి. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష. అందుకే మాట చాలా ఇంపార్టెంట్ కదా. ఈ పచ్చడి బిజినెస్ ఇప్పుడు పచ్చడి అయిపోయిందిగా. మరి మనం కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి వీడియో చేస్తే మనకు కూడా మంచి వీసా వస్తాయేమో కదా. ఇది లాస్ట్ మంత్ థియేటర్లో రిలీజ్ అయిందంట. రిలీజ్ అయిన విషయం కూడా నాకు తెలీదు. చాలా చిన్న సినిమా, 1 hour 30 minutes ఉంది. ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కానీ మూవీ స్టార్టింగ్ ఒక 10 minutesలో లైట్ రొమాంటిక్ ఫీల్ ఉంటుంది. లైన్ ఎక్కడ క్రాస్ చేయదు. అవసరం అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు. ఈ మూవీ ఎలా ఉందో చెప్పేసి అందుకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రివ్యూసే కాకుండా హాలీవుడ్, తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కూడా మీకోసం తీసుకొస్తూనే ఉంటా. మరి మూవీ ఎలా అనిపించిందంటే, ఇది థియేటర్కి సరిపడా కంటెంట్ అయితే కాదు, సింపుల్ ఓటీటీ కంటెంట్ భయ్య. ఇది చాలా సింపుల్ స్టోరీ, ప్రెడిక్టబుల్ స్టోరీ, జస్ట్ టైం పాస్ ఎంటర్టైనర్. నాకైతే ఒక బిలో యావరేజ్ మూవీ కాన్సెప్ట్కి ఎంతో హిలారియస్ ఫన్ జనరేట్ ఎక్స్పెక్ట్ చేసే కానీ అలా లేదు. కామెడీ అంతా లైట్గా సిచ్యువేషన్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మూవీలో చెప్పడానికి పెద్దగా ఏం లేదు, అలాగని మరీ ఎక్కువగా బోరింగ్గా కూడా లేదు, జస్ట్ అలా వెళ్ళిపోతుంది అంతే. రన్ టైం తక్కువ కాబట్టి జస్ట్ టైం పాస్ కోసం ఒకసారి అలా ట్రై చేయొచ్చు. కాన్సెప్ట్ ఏంటంటే టైటిల్లోనే ఉంది కదా, గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో లేరని తెలిసి ఒక కుర్రాడు అమ్మాయి ఇంటికి వెళ్తాడు. అక్కడ అనుకోకుండా ఇరుక్కుపోతాడు. మరి 14 రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చిందనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, కుర్రాళ్ళకి కనెక్ట్ అయ్యే కొన్ని ఎలిమెంట్స్, అక్కడక్కడ లైట్ కామెడీ, క్లైమాక్స్లో కొంత సెంటిమెంట్, ఒక మెసేజ్, స్టోరీ సింపుల్గా అనిపించిన హీరో శ్రీహర్ష పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంట్లో లాక్ అయిపోయిన కుర్రాడిగా అక్కడ లైట్గా భయపెడుతూ దొరికిపోకుండా ఉండడానికి చేసే ప్రయత్నాలు, తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఆ సీన్స్లో అతని ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ అన్నీ బాగున్నాయి. హీరోయిన్ శ్రీయ క్యూట్గా ఉంటే కొద్దిగా క్యారెక్టర్కి అయితే న్యాయం చేసింది. లాస్ట్ క్లైమాక్స్లో ఇంద్రజ గారి మాటలు అయితే బాగున్నాయి. కొన్ని సీన్స్లో లాజిక్గానే బాగానే వర్కౌట్ చేశారు. ముఖ్యంగా కరోనాని యూజ్ చేసుకున్నారు. మ్యూజిక్ బాగుంది, పాటలు కూడా బ్యాక్గ్రౌండ్లో వచ్చినా అవి ఓకే అనిపిస్తాయి. ఒకే ప్లాట్లో మ్యాక్సిమం ఉంటుంది. సినిమాటోగ్రఫీ నచ్చింది. మరి మైనస్ పాయింట్స్ ఏంటంటే, మూవీలో ఈ కాన్సెప్ట్కి ఎంతో ఫన్ జనరేట్ చేయొచ్చు, బట్ సాదాసీదాగా వెళ్ళిపోద్ది. నవ్వులు ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతుంది. ఇంకా ఫన్ యాడ్ చేసి ఉంటే డెఫినెట్లీ బాగుండేది. పర్ఫార్మెన్సెస్ నార్మల్గానే ఉన్నాయి, ఒక హీరో యాక్టింగ్ తప్ప. ఎందుకంటే యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అయితే కావవి. వెన్నెల కిషోర్ గానే పెట్టారు, అతను యూట్యూబ్ క్రియేటర్గా యాక్ట్ చేశారు. కానీ నవ్వు తెప్పించే క్యారెక్టర్ అయితే కాదు. గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో లాక్ అయిపోయిన హీరో తప్పించుకోవడానికి ఎటువంటి ట్రై చేయకపోవడం, ఛాన్స్ ఉందో వదిలేయడం, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంతా ఉంటున్నా సరే ఆ సీన్స్లో కొంచెం ట్విస్ట్లు కానీ, ఎక్కడ దొరికిపోతాడు హీరో అనే సస్పెన్స్ కానీ అలా లైట్గా ఫన్నీ వేళ చూపిస్తే బాగున్నాం. మరి ఫైనల్గా ఈ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే, 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో కొన్ని ఫన్నీ ఎలిమెంట్స్ కోసం, టైంపాస్ కోసం కుర్రాలు ఒకసారి ట్రై చేయొచ్చు. మరి ఓవరాల్ ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 2.5/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై అండ్ జై హింద్.